ఫ్రెండ్స్, ఇదైతే మనకి బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. రిక్రూట్మెంట్ ఆఫ్ క్రెడిట్ ఆఫీసర్స్ ఏదైతే ఉందో జీబీఓ అంటే మనకి జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ స్ట్రీమ్ అనమాట. దీనికి సంబంధించి మనకు ఒక 500+ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనేది మనకి 20th December 2020 స్టార్ట్ చేశారనమాట. ఇంకా 5th January 2026 దాకా మనకి టైం అయితే ఉన్నది. ఇక్కడ చూసుకుంటే కనుక వేకెన్సీస్ మనకి సీనియర్ మేనేజ్మెంట్ అలాగే మనకి మిడిల్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా మన క్రెడిట్ ఆఫీసర్ ఎంఎంజిఎస్లో ఒక 418 ఉన్నాయి. అలాగే క్రెడిట్ ఆఫీసర్ ఎంఎంజిఎస్లో ఒక 60 ఉన్నాయి. ఇంకా ఎస్ఎంజిఎస్లో ఒక 36 దాకా ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఈ వేకెన్సీస్ అన్నిటికీ కూడా తప్పనిసరిగా అయితే ఎక్స్పీరియన్స్ అయితే అవసరమైతే అవుతుంది అనమాట. మీరు చూసుకుంటే కనుక ఇక్కడ 5 years నుంచి అంటే దాదాపు 3 years నుంచి మనకి 8 years వరకు ఎక్స్పీరియన్స్ అనేది ప్రతి వేకెన్సీ కూడా అవసరం అవుతుంది అనమాట. ఇది ఓన్లీ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కోసం అనమాట. సో ఫ్రెషర్స్కి అవకాశం అయితే లేదు, ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి మేనేజరియల్ పొజిషన్స్ కాబట్టి తప్పనిసరిగా మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఫ్రెషర్స్కి అవకాశం లేదు కాబట్టి వాళ్ళకైతే ఈ యొక్క వీడియో అనేది ఉపయోగపడదనమాట. ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉన్నదో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. ప్లస్ ఇంకా చూసుకుంటే కనుక ఇక్కడ మీరు మొదట అయితే రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది. మొదట రిజిస్టర్ అయ్యి తర్వాత లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవాలి. ఇదైతే స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ అనమాట. మొదట బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి, డీటెయిల్స్ ప్రివ్యూ చెక్ చేసుకొని అప్లోడ్ సెక్షన్ తర్వాత లాస్ట్లో పేమెంట్ అయితే చేసుకోవచ్చు. స్టార్ మార్క్ పెట్టిన తప్పనిసరిగా మీరు ఫిల్అవుట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక నోట్ అయితే ఇచ్చారనమాట. ఏంటంటే అది మీరు దీని మీద ఉన్నటువంటి నేమ్ అప్లికేషన్లో ఫోటో ఐడి లేదంటే డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి నేమ్తో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్, కాబట్టి మీరు ఫోటో ఐడి లేదంటే ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఏదైతే మీరు ఎగ్జామినేషన్ క్యారీ చేస్తారో దాని మీద ఉన్నటువంటి నేమ్ ఎగ్జాక్ట్గా ఈ అప్లికేషన్ ఫామ్లో మ్యాచ్ అయ్యేలాగా చూసుకొని మీ యొక్క ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ చేసుకోవాలి. మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషను మీరు ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఫస్ట్ నేమ్ అలాగే మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్. ఇక్కడ మిడిల్ నేమ్ లేకపోతే వదిలేసుకోవచ్చు, స్కిప్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సర్నేమ్ మీ యొక్క ఫోటో ఐడి ప్రకారం లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ప్రకారం ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఫస్ట్ ఉంటే ఫస్ట్ ఎంటర్ చేసుకోవచ్చు, లాస్ట్ ఉంటే లాస్ట్ ఎంటర్ చేసుకోవచ్చు. మనకి క్యాపిటల్స్ ఎంటర్ చేయాలని ఏం లేదు, మన ఇనిషియల్ క్యాప్స్ అయినా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. అయితే మీరు స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేది ఒక్కటి కూడా లేకుండా ఎగ్జాక్ట్గా నేమ్ అనేది మ్యాచ్ అయ్యేలాగా చూసుకోవాలి. ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ని మిమ్మల్ని అలౌ అయితే చెయ్యరు. సో జాగ్రత్తగా అయితే స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా మీ యొక్క నేమ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఫుల్ నేమ్ ఇక్కడ ఉన్నట్టుగా ఎగ్జాక్ట్గా ఉన్నట్టుగా మీకు ఫోటో ఐడిలో చెక్ చేసుకొని ఇక్కడ మీ యొక్క 10-digit మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. సెకండ్ కన్ఫర్మ్ అయితే చేయాలి ఈ విధంగా. అలాగే మీ యొక్క సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే ఆప్షన్లు అనమాట. స్టార్ మార్క్ లేదు కాబట్టి ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. డొమైన్ సెలెక్ట్ చేసుకోవాలి, జీమెయిల్ ఏంటి అనేది. లేదంటే లాస్ట్లో మనకి ఒక అదర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ లిస్ట్లో లేని డొమైన్ ఏదైనా ఉంటే మీరు దానిని సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇక్కడ ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి విత్ డొమైన్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ మనకి సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది. ప్లస్ ఇక్కడ మనకి ఫస్ట్ స్టెప్ అయితే అయిపోయింది అనమాట. ఇక్కడైతే మనకి ప్రొవిజన్ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ డిస్ప్లే అవుతున్నాయి. మనం నోట్ చేసుకుని పెట్టుకోవాలి. మీకు మెసేజ్ కూడా వస్తుంది అనమాట, అంటే లాగిన్ పర్పస్ కోసము. వచ్చేసి ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి. అలాగే లైవ్ ఫోటో కూడా క్యాప్చర్ అయితే చేసుకోవాలి. అలాగే టిక్ ఆన్ చేయాలి అనమాట. సెకండ్ వచ్చేసరికి ఇక్కడ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేసుకోవాలి, టిక్ ఆన్ చేయాలి. ప్లస్ ఇక్కడ మీరు కనుక ఈ యొక్క ఫోటో క్యాప్చర్ చేసుకోవటానికి వెబ్ క్యామ్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే కనుక వయా మొబైల్లో కూడా ఈ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే మార్చడం జరిగింది. ఇదైతే మీకు మొబైల్లో కూడా యాక్సెసిబుల్ అయితే అవుతుంది ఈ అప్లికేషన్ పోర్టల్ IBPS. సో మీరు కనుక మొబైల్లో చేస్తే ఇక్కడ QR కోడ్ అని ఉంటుంది, దాని ద్వారా కూడా లైవ్ ఫోటోని క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ మన ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ 3.5 x 4.5 cm ఉండేలాగా చెక్ చేసుకో. 20 to 50 KB మధ్య JPG ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. అలాగే సిగ్నేచర్ వచ్చేసరికి ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో మాత్రమే మీరు సైన్ అయితే చేసుకోవాలన్నమాట. దాన్ని స్కాన్ చేసుకొని 10 to 20 KB మధ్య అదైతే మీరు అప్లోడ్ చేసి, మీరైతే క్యాపిటల్ లెటర్స్ అనేది సిగ్నేచర్లో యూజ్ చేయకూడదు. మీరు యూజువల్గా మీరు ఎలా అయితే సైన్ చేస్తారో అదే విధంగా అయితే ఉండాలి. క్యాపిటల్ లెటర్స్ మాత్రం సిగ్నేచర్లో ఉండకూడదు. ప్లస్ మీకు కనుక ఇక్కడ వెబ్ క్యామ్ ఉంటే కనుక ఇక్కడ ఫోటో క్యాప్చర్ అంటే ఇలాగా వస్తుంది అనమాట. వచ్చినప్పుడు ఎలో అనాలి. ఎలో అంటే ఇది మీకు యాక్సెస్ అయితే అవుతుంది కెమెరా, దాని నుంచి మీరు లైవ్ ఫోటో అయితే చేసుకోవచ్చు. లేదంటే మీరు కనుక మొబైల్ ద్వారా చేస్తూ ఉంటే మీరు QR కోడ్ ద్వారా కూడా ఈజీగా అయితే చేసుకోవచ్చు.
ప్లస్ ఇక థర్డ్ ట్యాబ్లో బేసిక్ ఇన్ఫర్మేషన్లో మనం ఏంటంటే అప్లైడ్ పోస్ట్ ఏదో ఒక పోస్ట్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఒక అప్లికేషన్ మాత్రమే మనం పెట్టే అవకాశం అయితే ఉంటుంది అనమాట. అయితే ఒక పోస్ట్ మాత్రమే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. దానికోసం మీరు యొక్క నోటిఫికేషన్లో మీ యొక్క కేటగిరీలో ఏ పొజిషన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది చెక్ చేసుకోవాలన్నమాట మీరు అప్లై చేసే ముందు. సో ఇక్కడ మీరు ఆ యొక్క దీన్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట పోస్టు. అలాగే చూసుకుని మీ యొక్క కేటగిరీ ఏంటనేది మీ యొక్క కేటగిరీ అనమాట. ఎస్సీని, ఎస్టీని, ఓబీసీని, ఈడబ్ల్యూఎస్, జనరల్ ఏదైతే అదనమాట మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. తర్వాత అయితే మనకి చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ప్లస్ ఇక్కడ ఓబీసీ సెలెక్ట్ చేసుకుంటే ఒక నోట్ అయితే వస్తుంది అనమాట. ఏంటంటే ఇక్కడ మనకి ఓబీసీ కేటగిరీ వాళ్ళు క్రీమీ లేయర్ వాళ్ళకైతే ఎటువంటి రిజర్వేషన్ అనేది ఉండదు అనమాట. అయితే మనకి నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి మాత్రమే ఈ యొక్క రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఇంకా క్రీమీ లేయర్ వాళ్ళు జనరల్ కేటగిరీకి మాత్రమే వస్తారనమాట. దే షుడ్ ఇండికేట్ దేర్ కేటగిరీ యాజ్ జనరల్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్. ఎవరైతే ఈ యొక్క క్రీమీ లేయర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే ఇక జనరల్ అనేది తీసుకొని అప్లై అయితే చేయాలని చెప్పేసి ఇక్కడ నోట్ అయితే మనకి ఇచ్చారనమాట. సో దాని ప్రకారం మీకు కేటగిరీ ఏంటి అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. తర్వాత చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉండదన్నమాట. ఇంకా చూసుకుంటే ఇంకా పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరన్నా ఉంటే ఎస్ పెట్టుకోవాలి. ఎస్ పెడితే కనుక ఈ కాలమ్స్ అన్ని ఫిల్ అవుట్ చేయాలన్నమాట. లేకపోతే ఈ ట్యాబ్ అంతా మనకి అవసరమైతే ఉండదు. ఇది కూడా పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనేది సెలెక్ట్ అయితే చేయాలండి. ఎస్ పెడితే కనుక ఇవన్నీ ఫిల్ చేయాలి, లేకపోతే ఇవన్నీ మనం స్కిప్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా కూడా ఆర్ ఏ చైల్డ్ ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ దోస్ హూ డైడ్ ఇన్ 1984 రైట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా ఉంటే విక్టిమ్స్కి సంబంధించిన వాళ్ళు ఎస్ పెట్టాలి, లేకపోతే నో. మీకు రిలీజియన్ ఏదైతే ఉందో సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ హిందూ పెడితే కనుక ఇంకా నో అనేది సెలెక్ట్ అయితే చేయాలన్నమాట. ఇక అదర్ దాన్ హిందూ అయితే కనుక ఎస్ అయితే పెట్టాలి. వాళ్ళకి ఇక్కడ ఏంటంటే రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ స్టేటస్ అనేది వాళ్ళకి వస్తుంది అనమాట. సో ఇక్కడ హిందూ అయితే నో పెట్టాలి, అదర్ అయితే ఎస్ పెట్టాలన్నమాట. ఇంకా ఎక్సరీస్ ఉన్నది ఎస్ పెట్టాలి, లేకపోతే నో అని సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి, ఇంకా అదర్ అయితే అదర్ అనమాట. ఇంకా సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ కోసం మనకి ఇక్కడ సెంటర్స్ అయితే వస్తున్నాయి అనమాట. డైరెక్ట్గా చూసుకుంటే మన అహ్మదాబాద్, గాంధీనగర్, బెంగళూరు, హుబ్లీ, భోపాల్ ఇవన్నీ వస్తున్నాయి. దాంతోపాటు మన హైదరాబాద్ కూడా ఉన్నదన్నమాట. అలాగే మనకి విజయవాడ కూడా ఉన్నదన్నమాట. అలాగే విశాఖపట్నం కూడా ఉన్నది. మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎక్కడైనా మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. మీకు దగ్గరగా ఉన్నటువంటి సెంటర్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో కిందకు వచ్చేస్తే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ అయితే ఇచ్చారు. దీని నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే మీరు చేసుకోవాలన్నమాట. ఈ రకంగా చూసుకుంటే కనుక ఇక్కడ మనకి ఒక ఎనెక్జర్ అయితే ఇచ్చారనమాట. మనకి ఈ యొక్క నోటిఫికేషన్లో సపరేట్గా ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించినటువంటి ఇదైతే ఇచ్చారనమాట. క్రెడిట్ ఆఫీసర్ చూసుకుంటే MMGS 2లో 418 వేకెన్సీస్కి సంబంధించి 25 to 35 ఇయర్స్ అనమాట. ఏజ్ మినిమం 25, మ్యాక్సిమం 35. ప్లస్ అలాగే చూసుకుంటే కనుక సెకండ్ పొజిషన్ ఏదైతే ఉంది MMGS 3లో 28 to 38 ఇయర్స్, అంటే మినిమం 28, మ్యాక్సిమం 38 అనమాట. ఇంకా లాస్ట్ వన్ ఏంటంటే మనకి సీనియర్ మేనేజ్మెంట్కి సంబంధించి 30 to 40 ఇయర్స్, మినిమం 30, మ్యాక్సిమం 40 ఇయర్స్ అనమాట. దీనికి అదనంగా ఏంటంటే మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి యాజ్ యూజువల్గా అప్లికబుల్ అయితే అవుతాయి అనమాట. ఓబీసీ ఎన్సీలు వాళ్ళకి 3 ఇయర్స్, అట్లాగే చూసుకుంటే SC ST వాళ్ళకి 5 ఇయర్స్ అనేది మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేది యాజ్ యూజువల్గా అప్లికబుల్ అయితే ఇక్కడైతే ఇచ్చారనమాట క్లియర్గా. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే కనుక మీ యొక్క ఏజ్ అనేది 1 November 2025కి చూపెడుతుంది అనమాట. చెక్ అయితే చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఏంటంటే మీ యొక్క జెండర్ అనమాట, మేలా ఫీమేలా. ఇంకా మీరు కనుక ట్విన్ బ్రదర్ సిస్టర్స్ అయ్యింటే కనుక ఎస్ పెట్టుకోవాలి. ఎస్ పెడితే వాళ్ళ నేమ్స్ వాళ్ళు మేలా ఫీమేలా అనేది మెన్షన్ అయితే చేయాలన్నమాట. నో పెడితే అవసరమైతే లేదనమాట. మెరిటల్ స్టేటస్ మీరు అన్మ్యారీడా, మ్యారీడా, విడోరా, డైవర్సిడా, ఇంకా జ్యుడిషియల్లీ సెపరేటెడా. అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి. మ్యారీడ్ ఎవరైనా ఉంటే స్పౌజ్ నేమ్ ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ కోసం అయితే డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ డిస్ట్రిక్ట్, మీ అడ్రస్లో నుంచి స్టేట్, అలాగే పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. ఇంకా పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అయితే టిక్ ఆన్ చేసేస్తే అన్నీ కూడా ఆటోమేటిక్గా ఫిల్ అవుట్ అయిపోతాయి అనమాట. అట్లా లేకపోతే మీరు అవన్నీ కూడా ఫిల్ చేసుకోవాలన్నమాట. GST ఇన్వాయిస్ కోసం అయితే ఇక్కడ మనకి ఏ అడ్రస్ ఇస్తారనేది అడుగుతున్నారు అనమాట. అంటే కరస్పాండెన్స్ అడ్రస్ లేకపోతే పర్మనెంట్ అడ్రస్, అంటే ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది మనకి జనరేట్ అవుతుంది అనమాట. దానికోసం ఇది మనకి అడుగుతారనమాట. సో ఈ ఫీజు అనేది చూపిస్తుంది. మీరు లాస్ట్ స్టెప్లో అయితే ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు అనమాట. జనరల్ క్యాండిడేట్స్ ఓబీసీ ఎన్సీఏలు ఈడబ్ల్యూఎస్సీ వాళ్ళకి ఒక 850 రూపీస్ అయితే చూపెడతారు. ఇంకా కూడా SC ST PWD క్యాండిడేట్స్కి 175 రూపీస్ అనమాట. అది లాస్ట్ స్టెప్లో మీరు ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు అనమాట. వ్యాలిడేట్ చేసుకోవాలి. ఎర్రర్స్ ఉంటే రెడ్ మార్క్ చూపిస్తుంది, అది రెక్టిఫై చేసుకుంటే సేవ్ నెక్స్ట్కి అయితే మీరు వెళ్ళచ్చు.
ప్లస్ ఇదైతే మనకి ఈక్యూ ట్యాబ్ అనమాట, అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ 1 November 2025కి ఆ యొక్క ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది మీరు ఫుల్ఫిల్ అయితే చేసుకోవాలన్నమాట. దానికోసం మీరు ఈ యొక్క ఎనెక్జర్ చూసుకుని సరిపోతుంది అనమాట. ఎనెక్జర్లో ఏంటంటే మనకి MMGS 2లో మనకి ఎనీ డిగ్రీ ఉంటే కనుక సరిపోతుంది. అయితే 60% మార్క్స్ అయితే ఉండాలి. SC ST OBC PWD క్యాండిడేట్స్కి అయితే కనుక 55% అనేది సరిపోతుంది అనమాట. అంటే OBC కూడాను 55, జనరల్ EWSకి మాత్రం 60% అనేది కంపల్సరీగా ఉండాలి, ఎనీ డిగ్రీ అనమాట. అలాగే చార్టెడ్ అకౌంటెంట్ CA కానీ ICAA లాంటివి, అలాగే MBA కానీ PGDBM కానీ ఎవరైనా చేస్తుంటే కనుక బ్యాంకింగ్లో కానీ అలా ఫైనాన్స్లో కానీ ఇంకా కూడాను ఎనీ క్రెడిట్ రిలేటెడ్ ఫీల్డ్స్లో వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. అదైతే మనకి మ్యాండేటరీ కాదు, అదైతే మనకి డిజైరబుల్ అనమాట. మనకి ఎనీ డిగ్రీ విత్ 60%, అలాగే SC ST OBC PWD కానీ 55%తో డిగ్రీ ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ మాత్రం మ్యాండేటరీ, తప్పనిసరిగా అయితే 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. పోస్ట్ క్వాలిఫికేషన్ అంటే ఈ డిగ్రీ అయిన తర్వాత లేదంటే PG అయిన తర్వాత మీకు ఆ యొక్క ఎక్స్పీరియన్స్ని కౌంట్ అయితే చేస్తారనమాట. దాన్ని పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది అంటారనమాట. ఇక్కడ చూసుకుంటే కనుక మినిమం 3 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ యాజ్ an officer, out of which 2 years experience should be in processing of MSME. 3 yearsలో కూడా 2 years మినిమం ఏంటంటే మీకు ఈ యొక్క MSME క్రెడిట్, కమర్షియల్ క్రెడిట్లో కానీ ప్రాజెక్ట్ ఫైనాన్స్లో కానీ మీట్ లార్జ్ క్రెడిట్లో కానీ ఉండాలన్నమాట. అదేంటంటే సెక్టర్ ఆఫ్ బ్యాంక్స్ వచ్చేసరికి షెడ్యూల్డ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానీ ఇంకా షెడ్యూల్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో కానీ అసోసియేట్ ఆర్ సబ్సిడరీ ఆఫ్ బ్యాంక్స్ ఏదైతే ఉన్నాయో ఈ యొక్క షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్కి సంబంధించిన వాటిలో కానీ, లేదంటే కనుక పబ్లిక్ సెక్టర్ లేదంటే లిస్టెడ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ ఫారిన్ బ్యాంక్స్లో కానీ ఎక్కడైనా కూడాను 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. దాంట్లో 2 years మినిమం ఏంటంటే ఆఫీసర్గా మీరు చేసి ఉండాలన్నమాట, తప్పనిసరిగా అనమాట. ప్లస్ అదేవిధంగా మిగతా వాటికి కూడా మనకి ఎనీ డిగ్రీ అనమాట, అంటే ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం మనకి ఇంక్రీజ్ అయితే అవుతుంది. ఇంకా MMGS 3కి 5 years అన్నారు, సీనియర్ మేనేజ్మెంట్కి వచ్చేసరికి 8 years వరకు ఎక్స్పీరియన్స్ అనేది అవసరం అవుతుంది అనమాట. సో తప్పనిసరిగా అవన్నీ ఫుల్ఫిల్ అయితే చేసుకో. నోట్ అయితే ఇచ్చారు ఏంటంటే కనుక ఇక కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి ఎనీ డిగ్రీకి 1 November 2025 అనమాట. డిగ్రీ అయితే అయి ఉండాలి, అలాగే మీకు ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలన్నమాట. ఇంకా పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఏదైతే ఉన్నాయో మీరు రౌండ్ ఆఫ్ అయితే చేయకూడదు, 2 decimals 2 digits ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా CGPA మోడ్లో ఎవరన్నా ఉంటే దానిని ఈక్వల్ పర్సంటేజ్లోకి మీరు మార్చుకొని ఇక్కడ మీరు పర్సంటేజ్ అనేది ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడైతే గ్రాడ్యుయేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఆర్ట్స్ అంటే BSc వాళ్ళు అయితే సైన్స్, BCom వాళ్ళు అయితే కామర్స్, ఇంకా అగ్రికల్చర్ డిగ్రీ కానీ మేనేజ్మెంట్ డిగ్రీ కానీ చేస్తుంటే వీటిలో డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా అదర్ డిగ్రీస్ BA BTech లాంటి అదర్ ఏదైనా ఉంటే కనుక ఇక్కడ అదర్స్ అనేది తీసుకొని ఎంటర్ అయితే చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ వచ్చేసరికి ఇన్స్టిట్యూట్ నేమ్ అంటే కాలేజీ నేమ్ లేదంటే యూనివర్సిటీ నేమ్ అన్నీ వస్తాయి, లేదంటే ఏదైనా ఉంటే అదర్స్ అనేది తీసుకొని ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. కాలేజీ నేమ్ కానీ లేదంటే యూనివర్సిటీ నేమ్ కానీ అనమాట. ఇక్కడ డేట్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు సర్టిఫికేట్లో డేట్ ఉంటుంది, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనమాట, ఎంత పర్సంటేజ్ వచ్చింది, అలాగే క్లాస్ అనమాట, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్. PG అంటే కనుక మీకు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి, APG చేశారు, CA ICAA MBA ఏంటి అనేది ఇక్కడ చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా ఆ యొక్క ఇన్స్టిట్యూట్ నేమ్, అలాగే ఇదే విధంగా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఫిల్అవుట్ అయితే చేసుకోవాలి. ఇంకైతే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇంకా సర్టిఫికేషన్స్ ఏదైనా ఉంటే దానికి కూడా కాలమ్స్ మనకి అదనంగా ఉన్నాయన్నమాట, మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ప్లస్ ఇందాక చెప్పినట్టుగా ఎక్స్పీరియన్స్ గురించి అడుగుతున్నారనమాట. ఇక్కడ 3 years ఎక్స్పీరియన్స్ కావాలి, లేకపోతే 5 years లేదంటే 8 years అనమాట. మీరు ఆ యొక్క పోస్ట్ సెలక్షన్ బట్టి ఇక్కడ వస్తుంది అనమాట. సో తప్పనిసరిగా ఉండాలి, ఎస్ పెట్టాలన్నమాట. అలాగే చూసుకుంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది 1 November 2025 కట్ ఆఫ్ అనమాట. మన బ్యాక్కి వెళ్తే ప్రజెంట్ అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ప్రజెంట్ ఎంప్లాయ్ ఇప్పుడు చేస్తున్నటువంటి ఎంప్లాయ్మెంట్ నుంచి బ్యాక్కి వెళ్ళి వరుసగా యాడ్ చేసుకోవాలి. యాడ్ మోర్ రోస్ అంటే మీకు మోర్ రోస్ వస్తాయి అన్నమాట. సో మీరు మోర్ దెన్ 1 ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఎంటర్ చేసుకునే అవకాశం అయితే ప్రజెంట్ వర్క్ చేస్తాను ఎస్పెక్ట్గా, లేకపోతే నో అనమాట. ఇక్కడ కంపెనీ నేమ్, డిజిగ్నేషన్, ఇక్కడ స్టార్టింగ్ అలాగే ఎండింగ్ డేట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట ఆ యొక్క కంపెనీలో, నేచర్ ఆఫ్ డ్యూటీస్, ఇంకా రీజన్ ఆఫ్ లివింగ్, ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక రో అనేది యాడ్ అవుతుంది, యాడ్ మోర్ రోస్ అని కూడా వస్తాయి అనమాట. మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. సో అలాగే చూసుకుంటే డిస్క్రైబ్ అబౌట్ ఎక్స్పీరియన్స్ పోర్ట్ఫోలియో హ్యాండిల్డ్ అనమాట, దానికి సంబంధించి ఇక్కడ ఎస్ పెట్టేసి ప్లస్ ఇక్కడ కనుక మీరు ఈ యొక్క పోర్ట్ఫోలియోని హ్యాండిల్ చేస్తుంటే కనుక ఆ ఎక్స్పీరియన్స్కి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట.
నో పెడితే అవసరమైతే, ఎస్ పెడితేనే మనకి ఇది హైలైట్ అయితే అవుతుంది, నో పెడితే అవసరమైతే ఉంటుంది అనమాట. ఇంకా లాంగ్వేజెస్ ఒకటి మాత్రం తప్పనిసరిగా మనం ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. రీడ్, అలాగే రైట్, అలాగే స్పీక్ అనమాట. వీటిని మనం టిక్ ఆన్ చేసుకుని సరిపోతుంది. ఇంకా ఇంగ్లీషు, హిందీ కూడాను మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇలాగా ఇంకా చూసుకుంటే కనుక ఇక్కడ వ్యాలిడేట్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే మీరు వెళ్ళొచ్చు. ఇక్కడైతే మనకి ప్రివ్యూ ట్యాబ్ అనమాట. అంటే మనకి ఇప్పటివరకు ఎంటర్ చేసిన డేటా అంతా ఇక్కడ విజిబుల్ అవుతుంది, చూసుకోవచ్చు అనమాట. మీకు ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటే బ్యాక్ అనే బటన్ ఉంది, బ్యాక్కి వెళ్ళి మీరు ఎడిట్ అయితే తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు అనమాట. అన్ని ప్రాపర్గా ఉంటే అగ్రీ అనాలి, అగ్రీ అన్నీ చేసి ఇక్కడ మనం కంప్లీట్ అయితే చేసుకోవాలన్నమాట. సో దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆన్ కంప్లీషన్ రిజిస్ట్రేషన్ నో చేంజెస్ ఆఫ్ డేటా ఆల్రెడీ ఎంటర్డ్ విల్ బి పర్మిటెడ్ అంటే మనకి ఎడిట్ ఆప్షన్ లేదని చెప్తున్నారు. ఆర్ షూర్ అంటున్నారు, ఓకే అనాలి. సో ఇక్కడ ఏంటంటే మన అప్లోడ్స్ సెక్షన్ అనమాట. ఇక్కడ ఏంటంటే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, అలాగే హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్, దాంతోపాటు ఏంటంటే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకి డాక్యుమెంట్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా 1 ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇక్కడ మనం ఎక్స్పీరియన్స్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్ అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా డాక్యుమెంట్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా 2 అలాగే 3 ఏవైతే ఇవన్నీ కూడా అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే డాక్యుమెంట్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ సర్టిఫికేషన్ 1, అలాగే సర్టిఫికేషన్ 2, అలాగే సర్టిఫికేషన్ 3 ఇవన్నీ కూడా పీడిఎఫ్లో చేసుకోవాలి. ఇంకా హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది మనం ఇక జేపీజీ ఫార్మేట్లో అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఐ ఆమ్ అవేర్ దట్ ఫర్దర్ షార్ట్ లిస్ట్ రిజెక్షన్ ఆఫ్ అప్లికేషన్ ఈజ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ డాక్యుమెంట్స్ అప్లోడెడ్ ఇన్ ద సపోర్ట్ ఆఫ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇక్కడ ఏంటంటే మనం అన్ని ప్రాపర్గా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తున్నాం అని చెప్పేసి డిక్లరేషన్ అయితే ఇస్తున్నాం అనమాట. వీటిలో ఏదైనా డిస్క్రిపెన్సీస్ ఉంటే మన యొక్క క్యాండిడేచర్ని వాళ్ళు క్యాన్సిల్ చేసే అవకాశం అయితే ఉంటుంది. దానికోసం మన కన్సెంట్ అయితే ఎస్ అయితే పెట్టాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనం క్యాప్చర్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో మీరు ఆ యొక్క లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ చేసుకొని 20 to 50 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. అలాగే హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అనమాట. ఇదైతే మనం 50 to 100 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్ ఉన్నటువంటి దాంతో ఇక్కడ మ్యాటర్ అయితే ఇచ్చారు. ఇది మీరు చేత్తో రాసుకోవాలన్నమాట. క్యాప్స్ ఎంటర్ చేయకూడదు, చేత్తో రాయకూడదు. ఇక్కడ ఎలా అయితే ఉన్నదో అదేవిధంగా స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్ కాకుండా మీ నేమ్ రాసుకొని హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఈస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రెజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. ఇక్కడ ఎలా ఉందో అదే విధంగా రాసుకొని మీరు సైన్ చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే ఎలిజిబిలిటీ అనేది ఒకటి తప్పనిసరిగా అయితే మనం అప్లోడ్ అయితే చేయాలన్నమాట. 1, 2, 3 ఇచ్చారు, ఒకటి మాత్రం తప్పనిసరి స్టార్ మార్క్ ఉంది. ఇక్కడ ఏంటంటే ఎనెక్జర్లో ఇచ్చినట్టుగా ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ అనేది 3 years 5 years ఎక్స్పీరియన్స్ లేకపోతే 8 years ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా అప్లోడ్ చేసుకోవాలి. ఇంకా కూడా క్రైటీరియా 2, 3 కూడా ఉన్నాయి. అలాగే మనకి సర్టిఫికేషన్స్ అనమాట, దానికి సంబంధించి కూడా మనం ఇక్కడ డిగ్రీ, అలాగే ఇక్కడ అదర్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో MBA అలాంటివి, లేదంటే కనుక ఈ యొక్క IIBF సంబంధించినటువంటి ట్రేడ్ ఫైనాన్స్, క్రెడిట్ ప్రొఫెషనల్, MSMEకి సంబంధించినటువంటి సర్టిఫికేషన్ కోర్సెస్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానికోసం అనమాట. తప్పనిసరిగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్ ఒకటి తప్పనిసరి, అలా ఎక్స్పీరియన్స్ అనేది ఒకటి తప్పనిసరి అనమాట. ఈ రెండు అప్లోడ్ చేస్తేనే దానికి సపోర్టింగ్గా మీరు ఏవైతే అక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారో దానికి సంబంధించినటువంటి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అనమాట ఇక్కడ అప్లోడ్ చేస్తే దానికి ప్రూఫ్ అనమాట. మనం అక్కడ ఏవైతే ఎంటర్ చేసామో ఆ యొక్క ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మనకు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మనం తప్పనిసరిగా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ అయితే చేసిన తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేయాలి. సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ ఇక్కడ చూసుకుంటే కనుక జనరల్ క్యాండిడేట్స్కి అలా OBC NCL అలాగే EWS క్యాండిడేట్స్ 850 రూపీస్ వస్తుంది. మిగతా వాళ్ళకి SC ST PWD క్యాండిడేట్స్కి 175 రూపీస్ చూపిస్తుంది అనమాట. లాస్ట్ స్టెప్ ఇది, ఫీజు అయితే పే అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ మనకి బటన్ అయితే ఉంటుంది, సబ్మిట్ అనాలి, ఫైనల్ సబ్మిట్ అనమాట. ఓకే అనాలి. సో ఎడిట్ ఆప్షన్ ఉండదన్నమాట. జాగ్రత్తగా చెక్ చేసుకుని ఫీజు అయితే పే చేసుకోవాలి. మనకి ఫీజు అనేది రీఫండ్ అనేది ఇవ్వరనమాట. చూసుకుంటే ఇక్కడ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్స్, QR, UPI అన్నీ ఉన్నాయన్నమాట. ఏదో ఒక పేమెంట్ గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇదైతే మనకి లాగిన్ ఫామ్ అనమాట. లాగిన్ ఫామ్ అంటే ఇక్కడ ఈమెయిల్ క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ మీకు మెసేజ్ అయితే వచ్చి ఉంటుంది.
క్యాప్చా ఎంటర్ వచ్చేసి లాగిన్ అయిపోయి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు. అలాగే ట్యాక్స్ ఇన్వాయిస్ అయితే మనం జనరేట్ అది కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. దానికైతే మనకి టైం అయితే ఇస్తారు. 20th January 2026 దాకా మీకు టైం అయితే ఉంటుంది అనమాట.